అందరికీ హాయ్ అండి. లైనింగ్ జాకెట్లు కటింగ్ చేస్తున్నాను. పొద్దున్నే 4 అయితే కుట్టేశానండి లైనింగ్ జాకెట్లు కటింగ్ చేసేసి. అవి అర్జెంటు. ఒకసారి ఇప్పుడు ఏదో ఈ కటింగ్ వీడియో పెడదాం అనిపించింది. చూసేద్దాం రండి ఎలా కట్ చేయాలో. నేనైతే ఇలాగా బ్లౌజ్ అయితే సమానంగా ఇలా చేసేసుకొని ఇలా పెట్టేస్తాను. ఆది ఇస్తే కనుక, ఆది లేకుండా ఉంటే అదైతే ఆ అంకెల ప్రకారం వంటతో మనం ఎంత కలుపుకోవాలో దానికి అంకెల ప్రకారం కలుపుకొని కటింగ్కి ఆదులు అయితే పెట్టేస్తాను. ఈ బ్లౌజు వంటది కాకుండా బ్లౌజ్ అది కాబట్టి దీన్ని కొంచెం నడుం పొడుగు అయితే పెడుతున్నా. మెడ అంతా ఒకేలాగా పెట్టేసేసి నడుం పొడుగు మాత్రం 1 ఇంచు పొడుగు అయితే పెడుతున్నా. కటింగ్ వీడియోస్ నేను తక్కువ పెడుతున్నా, ఎందుకంటే నేను చెప్పే విధానం అర్థమవుతుందో లేదో అని నాకే డౌటు. ఎలా రిసీవ్ చేసుకుంటారో, చెప్పే విధానం అర్థమవుతుందో లేదో, నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ కటింగ్ దాని గురించి అనేది మాత్రం నేను ఆలోచిస్తున్నా. కత్తెర్లు కూడా పొదును పోయినాయి. నడుం కొంచెం పొడుగు పెట్టాను కదా. బ్లౌజ్ అయితే 4 బ్లౌజులు ఇలా 2 ముక్కలు ఒక సైజు ఉన్నాయి, 2 ముక్కలు ఒక సైజు ఉన్నాయి. నేను ఇలా ఒకేసారి కటింగ్ పెట్టేశాను కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్నది అలా వదిలేసి పైన 2 ఎక్స్ట్రా ఉన్నాయి కింద పెట్టేశాను. 80 సెంటీమీటర్లు ఉన్నాయి మాత్రం పైన వేసి ఇలా అది తెలిసేలాగా పెట్టుకున్నాను. మెడ మాత్రం నేను లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత పై పీస్కి జాయింట్ చేసిన తర్వాత అయితే మెడ కటింగ్ అయితే కదలకుండా ఉంటుంది, బాగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు కటింగ్ చేస్తా. ఇప్పుడైతే ఇలా గుర్తు పెట్టేసుకున్నాను నేను. భుజం మీద మనం ఒక కాట్లాగా పెట్టేసుకుంటే ఇక్కడి నుంచి మెడ ఇలా రౌండ్ ఇక్కడ గుర్తులు పెట్టేసుకున్నాం కదా. ఒక్కసారి మెడ అది చూసేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇలా పెట్టి మనం గీసుకున్న దాని మీద ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక చంక కూడా ఒకసారి చూసేద్దాం. ఇలా పెట్టి మనం ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా ఒకసారి మనం ఈ సైడ్ పొడుగు కూడా చూసేసుకున్నామంటే మనకు ఖర్చుల కింద పైన నడుము మొక్కకి మధ్యలో ఇలా పోను మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ ఆది ప్రకారం వెనక పార్ట్ అయితే అయిపోయింది. చూసారా, ఈ మెళ్ళ అనేది నేను పై పీస్కి జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తా, కదలకుండా. మధ్యలో కూడా ఒక కుట్టేసేస్తాను కదా, కదలకుండా ఉంటుంది. ఇక చేతులు తీద్దాం. నేను వెనక పార్ట్ తీసిన తర్వాత చేతులు హ్యాండ్స్ తీస్తా. ఇది పై పీసు, ఈ ఎక్స్ట్రా 2 పీసులు ఉన్నాయి కదా, 2 ఒక రకంగా 2 ఒక రకంగా ఉన్నప్పుడు ఇది తీసేసాను పక్కకి. హ్యాండ్స్ పొడుగైతే ఎంత ఉంటే అంతే పెట్టాలి, పైపింగ్ వేయాలి. అయితే ఈ అది నిన్న ఒకటి కుట్టానండి. ఈ సిల్క్ జాకెట్లు కదా, సిల్క్ చీరల మీద ఒక్క పిసరంతా తగ్గించమన్నారు. మొన్న ఈ అది ప్రకారం ఒకటి పట్టు జాకెట్ కుట్టాను, అదైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ సిల్క్ వాటికి అంత పొడుగు ఎందుకులేండి, కొంచెం తగ్గించమన్నారు. సర్లేని కొంచెం తగ్గించి సైజ్ అయితే పెడుతున్నా. ఇలా 4 మడతల మీద ఒకేసారి కట్ అవ్వకపోతే మనం సగం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇంకో పార్ట్, ఇంకో 4 ముక్కలు.
ఇక్కడ గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది ఈజీగా కటింగ్ అయితే చక్కగా ఇలా ఈజీగా అయిపోతుంది. దీనికి క్రాసు అనేది నేను జాకెట్ కుట్టేయటం అంతా అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ తీసుకెళ్ళి జాకెట్కి అతుకుతాం కదా, భుజాలకి ఇలా చంక రౌండ్ అతుకుతాం కదా, ఇది తీసుకెళ్ళి అప్పుడు కొంచెం క్రాస్ తీసుకొని అతికేస్తా. ఈలోపు జాయింట్ పై పీస్కి జాయింట్ చేసేసి మనం అంతా ఇచ్చేసుకుంటే ఎగుడు దిగుడు చాలా వస్తూ ఉంటుంది. అందుట్లో కొంచెం మనం సరి చేసుకుంటూ ఉండాలి. మొత్తం కంప్లీట్గా కుట్టేటప్పుడు అది సరి చేసుకొని నేను అప్పుడు చంక అతికేటప్పుడు, చంకకి చెయ్యేసేటప్పుడు మాత్రం కొంచెం క్రాస్ తీసి, లేదా కుట్టేటప్పుడు కుట్టులోనే కొంచెం క్రాస్ పెట్టుకుంటా ఫ్రంట్ పార్ట్ వరకు వేస్తా. ఇప్పుడు 4 ముక్కలు సమానంగా ఉండటం వల్ల మనకు చంక ముక్క పడితే పడవచ్చు, 80 సెంటీమీటర్లే కాబట్టి చూద్దాం. చంక ముక్క పడకుండా ట్రై చేద్దాం. వీళ్ళకి ఎదర్ పార్ట్ చాలా తక్కువ టైట్గా తొడుగుతారండి. అప్పుడు షేపులు వాళ్ళకి నిలబడ్డట్టు అనిపించకపోయినా సరే వాళ్ళు ఎదర్ ఫ్రంట్ మాత్రం కొంచెం టైట్గా తొడగటానికి అలవాటు చేసుకుంటారు. ఇదైతే సరిపోయింది పీసు. ఎక్కువ క్రాస్ రాకపోయినా కొంచెం తక్కువ క్రాస్ వచ్చింది. దాన్ని షేప్ వేసేటప్పుడు ఏం చేస్తానంటే, తక్కువ ముక్కలు కదా, అంటే 2 మీటర్ ఉన్నాయి కదా, మీరు ఆ 2 అలా కట్ చేయొచ్చు, ఇలా 2 ఇలా కటింగ్ పెట్టొచ్చు కదా అని మీరు అంటారేమో. అలా పెడితే 2 ఒకలాగా కుట్టినట్టు ఉంటుంది, ఒకళ్ళమే 2 ఒకలాగా కుట్టినట్టు ఉంటుంది. అందుకనే నేను ఈ రెండిట్లో ఎగస్ట్రా ముక్క తీసి పక్కన పెట్టి 4 సమానంగా కటింగ్ వచ్చేలాగా చేస్తున్నా. ఇలా 4 సమానంగా కటింగ్ వస్తే మాత్రం మనకి ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఈ 2 పీసులు ఒకలాగా కట్ చేసి ఆ 2 పీసులు ఒకలాగా కట్ చేస్తే ఆ 2 షేపు వేసేటప్పుడు ఒకలాగా వస్తాయి, క్రాస్ ఎక్కువ వస్తాయి, ఈ 2 క్రాస్ తక్కువ వస్తాయి. 4 సమానంగానే రావాలి కదా, 4 మనమే కుట్టాం కదా. వీళ్ళకి ఎదర మెడ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ముందు ఒక డ్రాయింగ్ గీసేసుకుంటే మనం ఈ సైజు పెట్టడానికి అవకాశంగా చేసుకోవచ్చు. నేనైతే ముందు ఒక డ్రాయింగ్ గీసేస్తా, తర్వాత నేను గుర్తులైతే ఇలా గుర్తులు చూసి అది పెడతాను. సరిపోయింది ఇది ఇలాగా. చంక క్రాస్ నేను కొంచెం తీసేసాను ఎదర పార్ట్కి, చేతికే నేను కుట్టేటప్పుడు తీస్తానని చెప్పాను మీకు. చూసారా కటింగ్? కొంచెం మనం కుట్టేటప్పుడు అన్నీ మనకనేది ఈ పార్ట్ ఎదర పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం తగ్గకూడదండి. ఎప్పుడైనా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా చూసుకుంటే చాలు. అలాగా లేకపోతే పైకి వెళ్ళిపోతుంది జాకెట్. క్రాస్ బెల్ట్ వేసి కుట్టిన తర్వాత వాళ్ళు వేసుకుంటే. ఇది ఈ 4 పీసులు ఇలా కట్ చేసేసాను కదా, ఇవన్నీ ఎగస్ట్రా ముక్క. మనకు షేప్ ముక్కలు అయితే నేను తీయట్లేదు, అది కూడా కుట్టేటప్పుడే తీసుకుంటాను నేను. కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ చేతులు మాత్రం కంప్లీట్గా కరెక్ట్ అదులతో కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ పై పీసు ఎప్పటికప్పుడు తీసుకొని కట్ చేసేస్తాం, ఏ కలర్కి ఆ కలరు. ఇప్పుడు ఇవి ఎలా 4 ఒక్కసారి కట్ చేశాను, ఇవి కూడా ఒక్కసారి కట్ చేసుకోవటానికి అనేది నేను పెట్టను. అంటే కటింగ్ అనేది పై పీసులు అనేది
జాకెట్ కుట్టిన తర్వాత జాకెట్ అనేది కటింగ్ ఈ పీసులు పెట్టుకుంటాను నేను. చాలా క్రాస్ ఉంది చూసారా జాకెట్ మాత్రం. చీరలో జాకెట్ మాత్రం చాలా క్రాస్ ఉంది. ఇటు నుంచి తీస్తే చీరలోనే చాలా పోతుంది, కానీ తప్పదు కదా, తీసేయాలంతే. ఈ ముక్క ఉంది కదా ఇప్పుడు క్రాసు, ఈ ముక్క పైపింగులకు ఉపయోగపడుతుంది ఈ కలర్కి. ఇందాక తీస్తే జాకెట్ పీస్లోనే పోతుంది, ఇప్పుడు చీరలో పోయిందనమాట క్రాస్. చూసారా ఎలా వచ్చిందో. ఇందాక ఇలా చించేస్తే మాత్రం ఇది మొత్తం పోతుంది మనకి. అందుకని మళ్ళీ అటు నుంచి ఇటు పక్క చీరలో చించుకుంటూ వస్తే మనకు చీరలో కొంచెం క్లాత్ అనేది వచ్చేసింది అనమాట. అలా మనం కొంచెం చించేటప్పుడే మనకు తెలుస్తుంది. ఇదైతే బ్లౌజ్లో పీసు మొత్తం పోయేటట్టుంది కదా అని. ఇప్పుడు ఆ ముక్కను మనం పైపింగ్కి ఉపయోగించేసుకుంటే చేతులకి మెడకి సరిపోతుంది. ముందు హ్యాండ్స్ తీసేద్దాం. అంచులున్నా అంచులు లేకపోయినా ఇప్పుడు ఈ పై పీసులో మాత్రం ముందు హ్యాండ్స్ తీసేద్దాం. ఒక పక్కగా అయిపోతుంది. హ్యాండ్స్ తీసిన తర్వాత బ్యాక్ సైడ్ తీయచ్చు. మనకు ముక్క కూడా హ్యాండ్స్లో ఎలా పడితే అలా ముక్కలు కూడా పడకూడదండి. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా పడితే అలా మనం ముక్కలు కూడా జాయింట్లు చేయకూడదు. ఫ్రంట్లో చేసినా ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, తెలియదు కూడా. ఇది అనేది అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసేసాను. ఇక బ్యాక్ ఫ్రంట్ కట్ చేయాలి దీంట్లో. ఇది ఇప్పుడు సమానంగా ఎగుడు దిగుడు ఉంది కదా, దీన్ని కరెక్ట్ చేసుకుందాం ముందు. ఇప్పుడు ఎటు తీస్తే ఎంత క్రాసే, ముక్కంతా క్రాస్ పోయింది కదా. ఇలాంటివన్నీ వాళ్ళు గమనించరు, కానీ మేము పెద్ద ముక్క ఇచ్చాం కదండి ఏం చేశారు అని మాత్రం అడుగుతారు. ఎటు తీసినా మనకి ఇబ్బంది, ప్రాబ్లమే. ఎటు తీసినా ఎదర ఫ్రంట్లో అయితే ఇంత క్రాస్ పోయిన ముక్కలో ఫ్రంట్లో అయితే జాయింట్ పడుద్ది. నేను చెప్పే విధానం మీకు కొంచెం ఏదైనా అర్థం కాకపోతే మీరు ఇలా చెప్తున్నారు అర్థం కావట్లేదండి అని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఏదైనా నేను సరి చేసుకొని ఆలోచించి మళ్ళీ సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. చూసారా, ఈ ప్లేస్లో ఒక పార్ట్ ఎదర్ పార్ట్ వచ్చి జాయింట్ పడదు, ఒక పార్ట్ వచ్చి మన క్రాస్లో ముక్క అనేది కట్ అయింది కదా, అది జాయింట్ పడుతుంది. క్రాస్ పెట్లకి వీటన్నిటికి కూడా మనం మెడ ముక్కలో అడ్జస్ట్ చేసుకునేలాగా చూసుకోవాలి. సిల్క్ చీరల్లో అంతేనండి, ఎక్కువ క్రాసులు పోతాయి. అవి పెద్ద ముక్కలు వచ్చినట్టు ఉంటాయి, కానీ ముందు చేతులు బ్యాక్ సైడ్ మాత్రం కరెక్ట్ పీసులు తీసేసుకుంటే మనకి ఇక ఫ్రంట్లో మనం ఆలోచించి నిదానంగా ముక్కలు వేసుకొని జాయింట్ చేసిన తర్వాత అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉన్న ముక్కని 2 ఫ్రంట్లు కట్ చేసుకోవాలి మనం. ఈ పీస్ని మాత్రం నేను దానికి పైపింగ్ వేసేస్తా. అంతా ముక్క అంతా క్రాస్గానే ఉందిలే, అడ్డదిడ్డంగా ఉంది క్రాస్ ఇది. ఇప్పుడు దేంట్లో ముక్క పడుద్ది, ఏ పార్ట్కి ముక్క పడుద్ది అనేది మనం చూసుకోవాలి. రెండిటికి ముక్క పడితే రెండిటికి సమానంగా చేసుకుంటే కటింగ్లో 2 వైపులా పడుతుందేమో. ఫ్రంట్లో ముక్క పడేటట్టయితే మనం కుడివైపు వచ్చేలాగా చూసుకోవాలి, కవర్ అయిపోతుంది. దీన్ని విడివిడిగా ఒక్కొక్క పార్ట్ తీద్దాం. జాయింట్ పడకుండా చూద్దాం. వీలైనంత వరకు ఫ్రంట్లో జాయింట్ పడకుండా చూస్తే బాగుంటుంది కదా. లైనింగ్లు కూడా అన్నీ సమానంగా లేవు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి. 80లో కూడా లైనింగ్లు అన్నీ సమానంగా లేవు. ఇవన్నీ కొంచెం మనం ముక్కలు వేసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఈ పై పీస్ వచ్చి ఫుల్ క్రాస్ వచ్చింది. ఇది మాత్రం అసలు జాయింట్ పడకుండా వచ్చింది కదా. ఈ పీస్లో ఎంత జాయింట్ పడుద్దో చూద్దాం. జాయింట్ పడ్డ సైడ్లో మట వచ్చేలాగా చూస్తే మనకి ఒక సైడ్కి జాయింట్ పడితే మాత్రం ఇబ్బంది ఉండదు. జాయింట్ పడాలంటే ఒక సైడ్కి వచ్చేలాగా, అది తెలియకుండా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టకుండా మనం వెయ్యాలి. ఏంటి ముక్క ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వేసారేంటి అని తెలియకుండా వెయ్యాలి. దాన్ని సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోయేటట్టు, వేసిన ముక్కను కూడా మనం ఖర్చులోకి వెళ్ళిపోయేలాగా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఫ్రంట్లో ఇప్పుడు ఇది మొత్తం జాయింట్ చేసేసరికి ఈ సైడ్ వచ్చి కింద కొంచెం పడుతుంది, వెనక వచ్చి కొంచెం సైడ్లో పడిద్ది అనమాట. చూసారా, చూపిస్తాం మీకు తెలుస్తుంది. అదిగోండి, ఇటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం. దీన్ని జాగ్రత్తగా మనం అటు ఇటు జరగకుండా జాయింట్ చేయాలి, లేకపోతే ఈ ఎదరపాటికి దానికి అసలు సెట్ అవ్వకుండా ఈ క్రాసులు ఎక్కువ వచ్చేసినాయి కదా, దానివల్ల. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. లేదంటే ఏదైనా మీరు ఇలా చెప్పకూడదండి, అలా చెప్పాలండి అని చెప్పేసి మాత్రం కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి.